Hey guys, welcome back to my channel Sandhya Sumana. So I'm back with another very interesting and useful video. Few days back నేను విజయవాడ వెళ్ళాను కదా నా బెస్టీ వెడ్డింగ్కి. ఆల్మోస్ట్ మేము 1 వీక్ వెళ్ళాం అనమాట. అండ్ 1 వీక్ చాలా ఎంజాయ్ చేశాను. వీడియోస్, షార్ట్స్, వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేశాను. గెట్ రెడీ విత్ మీ, మేకప్ ట్యుటోరియల్ అండ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి ఏంటి అని A to Z అన్నీ ఆ వీక్ మొత్తం వ్లాగ్ చేసి పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సో మచ్ లవ్, సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళందరూ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వెళ్ళి షార్ట్స్, లాంగ్ వీడియోస్ అన్నీ చూసి రండి, మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో నేను చాలా లుక్స్ క్యూరేట్ చేసుకున్నాను అనమాట. లైక్ ఎవ్రీ ఈవెంట్కి అండ్ ఈవెంట్కి తగ్గట్టుగా అవుట్ఫిట్స్ క్యూరేట్ చేసుకున్నాను, వాటికి తగ్గట్టుగా జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అన్నీ చేసుకున్నాను అనమాట. సో ఆల్సో మేకప్ చేస్తున్నప్పుడు కూడా వీడియోస్ పెడుతుంటే మేకప్ ప్రోడక్ట్స్ క్లియర్గా విత్ షేడ్స్ కూడా అవన్నీ చూపించమని చాలా చెప్పారు. సో ఇలా ఒక లాంగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవుట్ఫిట్స్, జ్యువెలరీ, మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ హల్దీ లుక్, ఇక్కడ ఒక వీడియో ఇంక్లూడ్ చేస్తాను సో దట్ నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నాను ఏంటి అని క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడండి. దిస్ ఇస్ ద లుక్ ఐ క్యూరేటెడ్ ఫర్ హల్దీ. మోస్ట్లీ హల్దీకి ఎల్లోనే వేసుకుంటారు. ఒకవేళ బ్రైడ్ వేరే కలర్స్ వేసుకున్న బ్రైడ్ ఫ్రెండ్స్ అందరూ ఎల్లో వేసుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎల్లో అండ్ విత్ డిఫరెంట్ ఇంకేదైనా ఎల్లోతో పాటు ఇంకొక కలర్ కాంబినేషన్లో ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ ఎవ్రీ అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ స్వాంకీ స్టైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను వాళ్ళ దగ్గర ఎవ్రీ అవుట్ఫిట్ని చేపించుకున్నాను అనమాట, నాకు తగ్గట్టుగా, ఆ ఈవెంట్కి తగ్గట్టుగా. సో ఫస్ట్ వచ్చేసి హల్దీ కదా, ఎలాంటి అవుట్ఫిట్ చేయించుకున్నాము అంటే మోస్ట్లీ హల్దీ రోజు డాన్స్ చేస్తాము అండ్ కొంచెం ఫ్లోయిగా ఉండాలి, ఎక్కువ హడావిడిగా ఉండకూడదు, ఎక్కువ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి ఇట్లా నేను ఒక ఫ్రాక్ క్యూరేట్ చేసుకున్నాను అనమాట. ఒక ఫ్రాక్ క్యూరేట్ చేసుకొని ఆ డిజైన్ వాళ్ళకి చూపించాను. సో దిస్ ఈజ్ హౌ ద అవుట్ఫిట్ లుక్స్. ఇంకా పైన అంతా ఈ మగ్గం వర్క్ అనమాట ఇదంతా. సో ఇదంతా మగ్గం వర్క్ సిల్వర్ కలర్లో, ఇంకా మధ్య మధ్యలో పింక్ కలర్ వచ్చింది థ్రెడ్స్తో. సో ఇక్కడ అంతా పైన చాలా హెవీగా మగ్గం వర్క్ చేయించాను అండ్ కింద అంతా చాలా ఫ్లోయిగా ఇట్లా ఫుల్ గేరాతో ఒక కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అనార్కలి టైప్ చేయించుకుందాం అనుకున్నాను. సో దీనికి ఫుల్ గేరా చేయించాను అండ్ ఈ క్లాత్ కూడా చాలా ఫ్లోయిగా ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఈ క్లాత్ చూస్ చేసుకున్నాను. సో ఇట్లా ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చిన్నగా పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కొంచెం డిజైన్ క్రిస్ క్రాస్గా ఇట్లా డిజైన్ ఇప్పించమని చెప్పాను. అండ్ ముందు నెక్ ఏమో ఇలా ఈ ఇలా 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 ఈ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ పెట్టించుకున్నాను. అండ్ వెనకాల కొంచెం హెవీ డోరీస్ పెట్టించుకున్నాను అనమాట. సో ఈ ఒక్క ఫ్రాక్ వేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది. ఈ ఎల్లోతో పాటు ఎల్లోకి మంచి కాంబినేషన్ కలర్ ఏముంటుంది అంటే పింక్ అని ఐడియా వచ్చింది నాకు. సో అట్లా ఈ పింక్ కలర్ చున్నీని నేను పేరప్ చేశాను. అండ్ ఈ చున్నీ మాత్రం వీళ్ళ పేజ్లో కాదు, ఈ చున్నీ మాత్రం నేను వేరే పేజ్లో తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఇట్లా దీనికి తగ్గట్టుగా ఒక అవుట్ఫిట్ ఉంటే ఆ అవుట్ఫిట్కి ఈ చున్నీ ఉందన్నమాట. సో ఆ అవుట్ఫిట్ చున్నీని నేను ఈ అవుట్ఫిట్ చున్నీ లాగా యూజ్ చేశాను. సో రెండు కలిసి ఇట్లా పేరప్ చేశాను అనమాట, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. అండ్ ఈ చున్నీ కూడా చాలా గేరా వచ్చింది అండ్ చాలా పొడవుగా లెంతీగా ఉంది. ప్లస్ దీనికి ఇక్కడ గోల్డ్ లేస్ వచ్చింది అనమాట. గోల్డ్ లేస్ వచ్చి ఇది ఇది నార్మలే, ఇంకా ఇది కొంచెం కైండ్ ఆఫ్ జార్జెట్ అంటారా దీన్ని. నాకు అసలు క్లాత్ పేర్ల మీద నో ఐడియా. మీకు ఒకవేళ తప్పు చెప్పుంటే ప్లీజ్ కరెక్ట్ మీ. ఇంకా దీని మీద ఇట్లా లేస్ వేయించాను. సో ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఈ చున్నీ బాగా సెట్ అయిపోతుంది. ఇంకా దీని మీదకి నేను ఇది పేర్ చేశాను అనమాట. కింద ప్యాంట్స్ ఏం అవసరం లేదు. అండ్ ఈ లుక్కి నేను హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. నెక్ పీస్ హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు నెక్ పీస్ చాలా సింపుల్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఈ బుట్టాలు ఉన్నాయి కదా, ఈ బుట్టాలతో పేర్ చేశాను. ఈ బుట్టాల పైన ఇట్లా పింక్ స్టోన్స్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ వచ్చి కింద ఈ వైట్ వచ్చాయి అనమాట. సో ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. బేగం బజార్లో ర్యాండమ్గా ఇట్లా షాపింగ్ చేస్తుంటే
ఒక షాప్‌లోకెళ్తే ఇవి షోకేస్ చేశారనమాట. అండ్ మనకి షాప్స్‌లో ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. షాప్ బయట కూడా నార్మల్ స్టాల్స్ లాగా పెడతారు. అక్కడ కూడా చాలా దొరుకుతాయి. చాలా కలెక్షన్ ఉంటాయి. సో, నాకివి చూడగానే ఈ అవుట్‌ఫిట్ ఆల్రెడీ అప్పటికి క్యూరేట్ చేసుకున్నాను. ఈ అవుట్‌ఫిట్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతాయని అనిపించి ఇంకా నేను ఇవి తీసుకున్నాను. నాకు అరౌండ్ కాస్ట్ 400 పడిందనమాట. అండ్ ఈ బుట్టాస్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి అనిపించింది. లుక్ మొత్తం క్యూరేట్ చేసుకున్న తర్వాత ఈ అవుట్‌ఫిట్ వేసుకున్న తర్వాత ఈ కమ్మలు పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా అనిపించాయి. అండ్ ఇంత హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు నెక్ పీస్ చాలా సింపుల్‌గా ఉంచుకోవాలి కాబట్టి నేను ఈ గోల్డ్ చైన్‌తో పేర్ చేశాననమాట. సో, నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చాలా సింపుల్ గోల్డ్ బ్యాంగిల్స్ ఏసేసుకున్నాను. సో, దాట్స్ హౌ ఐ క్యూరేటెడ్ మై హల్దీ లుక్. లుక్ వచ్చేసి మెహందీ అండ్ సంగీత్. యాక్చువల్లీ మెహందీ, సంగీత్ 2 కలిసి అనుకున్నారనమాట అఖిల వాళ్ళు. అండ్ ఎక్కువ శాతం మెహందీయే అండ్ అందులో డాన్సెస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాం కాబట్టి ప్లస్ సంగీత్. సో, ఈ మధ్య మీరు చాలా అబ్జర్వ్ చేసుంటే పెప్లమ్ టాప్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ నేను కూడా ఆ అవుట్‌ఫిట్‌ని ట్రై చేయాలి అనుకున్నాను. సో, మెహందీకి అండ్ మెహందీ ప్లస్ సంగీత్‌కి ఈ పెప్లమ్ టాప్ అండ్ లెహెంగా చాలా బావుంటుంది అని అనిపించిందనమాట. సో, నేను అలా అనుకుంటూ ఉంటే కలర్ కాంబినేషన్స్‌లో ఇట్లా కొంచెం ఓన్లీ 1 కలర్, 2 కలర్ కాకుండా ఇట్లా చాలా కలర్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఏదైనా క్లాత్, ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మెహందీ అండ్ సంగీత్ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఇట్లా నేను ఒక్క కలర్ కాకుండా ఒక 3, 4 కలర్స్‌తో కాంబినేషన్ లాగా చేసుకుందామని అనుకున్నాననమాట. ఐ వాంట్ టు ప్లే విత్ మెనీ కలర్స్ అని అనిపించింది. అండ్ ఫస్ట్ వచ్చేసి పెప్లమ్ టాప్ నేను పింక్ కలర్‌లో చేపించుకున్నాననమాట. సో, పింక్ కలర్‌లో ఇలా చేపించుకున్నాను. ఇది మొత్తం పింక్. పింక్ మీద ఇట్లా డిఫరెంట్ కలర్స్ గ్రీన్, బ్లూ వచ్చేసి ఈ మధ్యలో ఉంది కదా డిజైన్ ఇదంతా సిల్వర్ కలర్ వర్క్ అనమాట. ఇదంతా మగ్గం వర్క్. నేను ఇట్లా చేపించుకున్నాను అనమాట. ఈ స్లీవ్‌లెస్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇక్కడ మగ్గం వర్క్ నెక్‌కి అండ్ ఇట్ సైడ్ పెట్టించుకున్నాను. అండ్ సో, పెప్లమ్ టాప్స్‌కి ఇక్కడ ఇలా డిజైన్ వచ్చి ఇక్కడ అంతా కుచ్చుల్లాగా వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ దిస్ ఇస్ హౌ పెప్లమ్ టాప్స్ లుక్స్ లైక్. దీన్ని పెప్లమ్ టాప్ అంటారు. సో, ఎగ్జాక్ట్‌లీ ఆ మోడల్ ఎలా ఉంటుందో అలాగే చేపించుకున్నాను. అండ్ మగ్గం వర్క్ వచ్చేసి ఇక్కడ ఇంక్లూడ్ చేశాననమాట. చూడనీకి బావుంటుంది. ఇక్కడ ఇట్లా కొంచెం హైగా ఇచ్చి చేస్తే అని చెప్పి. అండ్ సేమ్ ఎనకాలకి కూడా ఇట్లాగే చేపించుకున్నాను. అండ్ ఎనక నెక్ వచ్చేసి ఇట్లా డబ్బా షేప్‌లో పెట్టించుకున్నాననమాట. స్క్వేర్ షేప్‌లో. అండ్ ముందు కూడా అట్లాగే పెట్టించుకున్నాను. నెక్స్ట్ పెప్లమ్ టాప్‌కి కింద లెహెంగా అనమాట. నేను కొన్ని కలర్స్ మిక్స్ చేశాను కదా! పైన గ్రీన్, బ్లూ అని చెప్పేసి కింద కూడా ఆ కలర్స్‌ని యాడ్ చేశాను. లైక్ యెల్లో, పింక్ అట్లా ఇట్లా డిఫరెంట్ ఫ్లోరల్ చూజ్ చేసుకున్నాను. సో, అది మొత్తం ప్లెయిన్ పింక్ వచ్చేసి పైన మగ్గం వర్క్‌లో కొన్ని కలర్స్ వచ్చి, ఇక్కడ మొత్తం ఈ లెహెంగా ఇట్లా ఫ్లోరల్‌లో చూజ్ చేసుకున్నాను. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ అవుట్‌ఫిట్‌కి నేను సేమ్ హెవీ ఇయర్ రింగ్స్‌కే వెళ్దాం అనుకున్నాను. ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి కలర్‌ఫుల్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బావుంటుందని చెప్పేసి ఈ కలర్‌ఫుల్ హెవీ ఇయర్ రింగ్స్ ఉండే అనమాట. నేను ఒకసారి తీసుకున్నాను. ఇవి ఏదైనా అవుట్‌ఫిట్‌కి పెట్టుకుందాం అని చెప్పేసి. కానీ ఇప్పటివరకు ఏ అవుట్‌ఫిట్‌కి సెట్ అవ్వలేదు. ఫైనల్లీ ఈ మెహందీ అవుట్‌ఫిట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి అని అనిపించింది. సో, ఇవి చాలా హెవీ ఉంటాయి. అంటే చూడనీకి హెవీ ఉంటాయి. బట్ వెయిట్ ఏమి ఉండవు. అండ్ ఇందులో అన్ని కలర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ అవుట్‌ఫిట్‌కి చాలా పర్ఫెక్ట్ అని అనుకున్నాను. సో, ఇవి పేర్ చేశాను. అండ్ హెవీ ఇయర్ రింగ్స్ ఆఫ్‌కోర్స్ హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నప్పుడు నెక్ పీస్ చాలా సింపుల్‌గా ఉండాలి కాబట్టి నేను జస్ట్ ఒక ఈ ఇన్విజిబుల్ చైన్ ఏసుకున్నాననమాట. ఈ ఈ ఇన్విజిబుల్ చైన్ ఏసుకున్నాను. ఈ ఇన్విజిబుల్ చైన్ గురించి చాలామంది చాలా వీడియోస్‌లో అడిగారు. నేనిది నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాననమాట. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 150 అనుకుంటా. 150కి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. ఈ మధ్య చాలా పేజెస్‌లో కూడా దొరుకుతున్నాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు 300 ఎంతో పడింది. సో, చాలా తక్కువే 300. అమెజాన్‌లో తీసుకున్నాననమాట. అండ్ నేను కుదిరితే అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డోంట్ వరీ. సో, దాట్స్ హౌ ఐ క్యూరేటెడ్ మై మెహందీ అవుట్‌ఫిట్. అండ్ ఈ అవుట్‌ఫిట్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఎస్పెషల్లీ నాకు ఆ బ్లౌజ్ మగ్గం వర్క్ వచ్చి ఆ నెక్ షేప్ అదంతా చాలా నచ్చింది. ఇంకా నేను దానికి హెయిర్ స్టైల్ కూడా నార్మల్‌గా పిన్స్ పెట్టేసుకొని అట్లా పెట్టుకున్నాననమాట. లుక్ అయితే చాలా బాగుండే. బై ది వే మీరు వీడియో చూడలేదు కాబట్టి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. మెహందీ లుక్ కంప్లీట్‌గా ఎలా ఉందో చూడండి.
వచ్చేసి పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఈ వీడియో కూడా చూసేయండి. నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నానో ఏంటి అనేది కూడా. నేను గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇన్ని కలర్స్ చూస్ చేస్తున్నాము. పెళ్లిలో గ్రీన్ కలర్ ఉంటే బావుండు అని అనిపించింది. సో, ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్‌కి గ్రీన్ కలర్ బావుంటుందని చెప్పేసి గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం హల్దీకి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా చేశాను కాబట్టి, ఇప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్ లాగే చేద్దాం అనుకున్నాను. కానీ క్లాత్, డిజైన్, ప్యాటర్న్ అవన్నీ డిఫరెంట్‌గా చేద్దాం అనుకున్నాను. సో, ఈ కాటన్ అనమాట ఇదంతా. ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఈ కాటన్ క్లాత్ పైన సో, ఇదంతా సిల్వర్ మగ్గం అనమాట. మొత్తం సిల్వర్. యాక్చువల్లీ గ్రీన్ మీద గోల్డ్ అయినా, సిల్వర్ అయినా బావుంటుంది. సో, ఆల్రెడీ గోల్డ్ చాలా చూసుంటాం గదా! గోల్డ్ ఎందుకు వై డోంట్ వి గో విత్ సిల్వర్ అని చెప్పేసి సిల్వర్ మగ్గం ఏయించాను. ఈ నెక్ కొంచెం డిఫరెంట్‌గా ఏయించాననమాట. ఇట్లా మొత్తం హై నెక్ పెట్టిచ్చి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ పెట్టించి అండ్ ఇక్కడ చిన్నగా డిఫరెంట్‌గా చేపిచ్చాననమాట. ఇక్కడ గ్యాప్స్ ఇట్లా ఒక డిజైన్ లాగా ఇక్కడ గ్యాప్స్ ఇచ్చి అండ్ ఇక్కడ నుంచి మగ్గం వచ్చేసి ఇట్లా ఒక షేప్‌లో మగ్గం వచ్చి ఇక్కడ మధ్య మధ్యలో ఫ్లవర్స్ లాగా ప్యాచెస్ లాగా పెట్టించాననమాట. అండ్ సేమ్ వెనకాల కూడా జిప్ పెట్టించి ఇక్కడ కూడా ఫ్లవర్స్‌ని అక్కడక్కడ ఏయించాను మగ్గం. ఇదంతా సిల్వర్ ఉంది కాబట్టి మనకి హై నెక్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ మనం చైన్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కమ్మలొచ్చేసి సిల్వర్ ఉంది కాబట్టి సీజెట్స్‌లో బావుంటాయని చెప్పేసి నేను ఈ కమ్మలతో పేర్ చేశాను ఈ అవుట్‌ఫిట్‌ని. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ వర్క్‌కి సెట్ అయితాయని చెప్పేసి. అండ్ ఈ సీజెడ్ ఇయరింగ్స్ నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఒక సీజెడ్ నెక్ పీస్‌తో పాటు నాకివి వచ్చాయన్నమాట. అండ్ మనకి సీజెడ్ ఇయరింగ్స్ కూడా చాలా దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, బయట షాప్స్‌లో దొరుకుతాయి. సో, తీసుకోవచ్చు. నేను ఇంకా ఈ సింపుల్ ఇయరింగ్స్ పెట్టుకున్నాను అంతే. నెక్ పీస్ అవసరం లేదు, బ్యాంగిల్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ ఒక కమ్మలు పెట్టుకుంటే చాలు. అండ్ దీనికి నేను హెయిర్ స్టైల్ ఇట్లా సింపుల్‌గా లూజ్ హెయిర్‌లో కాకుండా నేను మొత్తం ఇట్లా నీట్‌గా స్లీక్‌గా హెయిర్ చేసేసుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఏసుకున్నాను. కిందకి హెయిర్ వదిలేసాను. సో, అట్లా ఈ లుక్‌ని క్యూరేట్ చేసుకున్నాను అనమాట. ఈ పెళ్ళికూతురు లుక్‌ని. సో, నేను ఇప్పటివరకు చూపించిన ఈ 3 అవుట్‌ఫిట్స్‌ని నేను స్వాంకీ స్టైల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాననమాట. తీసుకోవడం అంటే యాక్చువల్లీ వాళ్ళది ఆన్‌లైన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఉంది. అండ్ తన దగ్గరికెళ్ళి నేను ఇట్లా ఈ అవుట్‌ఫిట్ క్యూరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా ఒక అవుట్‌ఫిట్ కావాలి అని చెప్పి అన్నీ డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించిన అవుట్‌ఫిట్స్‌లో మీకు డిఫరెంట్ డిజైన్‌లో లేకపోతే లో బడ్జెట్‌లో కలర్స్ వేరే కావాలన్నా అన్నీ మీకు నచ్చినట్టే కస్టమైజ్ చేసిస్తారు. అండ్ వీళ్ళ స్టోర్ వచ్చేసి మణికొండలో ఉంది. నేను అడ్రెస్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కావాలంటే వాకిన్ ఎళ్లి కూడా అవుట్‌ఫిట్స్ నచ్చితే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా అవుట్‌ఫిట్స్ కావాలంటే కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఆన్‌లైన్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఏమైనా లుక్స్ నచ్చినా కూడా యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ అబౌట్ ఇట్. సో, వీళ్ళు అన్నీ రిప్లై ఇస్తారు. అండ్ ఈ అవుట్‌ఫిట్స్ బడ్జెట్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళు చేస్తారు. లైక్ మీ బడ్జెట్ ఒక 5,000 ఉందనుకో, ఆ 5,000లో తగ్గట్టుగా అవుట్‌ఫిట్‌ని కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో, నో వరీస్. మీకు ఈ అవుట్‌ఫిట్స్ కనుక ఎగ్జాక్ట్‌లీ ఒకవేళ ఇలాగే నచ్చితే యూ కెన్ జస్ట్ గో అండ్ డీఎం దెమ్. వాళ్ళకి డీటెయిల్స్ అవన్నీ అడిగితే చెప్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మ్యారేజ్. పెళ్లి లుక్ చూసే ముందు నేను పెళ్ళికి అసలు ఏం చేసుకున్నాను, ఏం వేసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అని చూపిస్తాను. ఒక గ్లిమ్స్ చూసేయండి. అది నా పెళ్లి లుక్ అనమాట. అయితే నేను ఎప్పట్లాగా ఏమనుకున్నానంటే పెళ్ళికి శారీయే కట్టుకుంటాము. బట్ రొటీన్ కలర్స్‌లో అస్సలు వెళ్ళడం ఇష్టం లేదు. పింక్, బ్లూ కానీ, గ్రీన్ కానీ ఆల్రెడీ నేను హల్దీ, మెహందీ ఈ పెళ్లి కూతురు ఫంక్షన్‌లో రిపీట్ చేసిన క్లాత్స్ కూడా రిపీట్ చేసిన కలర్స్ కూడా నేను పెద్దగా రిపీట్ చేయకూడదు అనుకున్నాను. సో, ఐ వాంట్ టు గో సంథింగ్ డిఫరెంట్. లైక్ ఒక కాంబినేషన్‌లో చాలా డిఫరెంట్‌గా వెళ్దామని అనుకున్నాననమాట. రొటీన్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం కొత్త కాంబినేషన్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో, నేను ఇట్లా చాలా చూసాననమాట. ఏ కాంబినేషన్స్ బావుంటాయి ఏంటి అని చెప్పేసి. అట్లా చాలా చూసి చాలా డిసైడ్ అయ్యి అప్పుడు లాస్ట్‌కి ఒక 2 కలర్స్‌కొచ్చాను. ఒకటేమో సో, ఇది
అండ్ ఇది కాంబినేషన్‌కి వచ్చాననమాట. ఈ 2 కాంబినేషన్ మీరు చాలా తక్కువ చూసుంటారు. బట్ ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ బ్లూ. దీన్ని టర్కాయిస్ అంటారు. టర్కాయిస్ బ్లూ అంటారు. సో, టర్కాయిస్ బ్లూ ఈస్ షేడ్ ఆఫ్ బ్లూ అనమాట. కానీ నార్మల్ బ్లూ కాదు. అండ్ దీనికొచ్చేసి ఇది మస్టర్డ్ కలర్ యెల్లో. ఈ మస్టర్డ్ యెల్లో చాలా మంచి కాంబినేషన్. చాలా మందికి తెలిసుండదు. బట్ దిస్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. చాలా బావుంటుంది. సో, అసలు నేను ఈ కాంబినేషన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నానంటే, ఆల్రెడీ తన దగ్గర బొటిక్‌లో లైక్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేపించినవి ఆల్రెడీ కొన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్, బ్లూ, పింక్, ఆరెంజ్, యెల్లో ఉండే. సో, అందులో నేను ఈ యెల్లో కలర్ బ్లౌజ్ చూజ్ చేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే నాకు దీని మీద మగ్గం వర్క్ చాలా డిఫరెంట్‌గా, చాలా యూనిక్‌గా అనిపించింది. ఎందుకో ఈ గోల్డ్ ప్లస్ వైట్ పర్ల్స్ ఉంటాయి కదా! ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఈ చిన్న హ్యాండ్స్ నెక్స్ట్ టైమ్ ఐ వాంట్ గో విత్ స్మాల్ హ్యాండ్స్ అనమాట. అన్ని బ్లౌజెస్ ఇక్కడి వరకు ఉండే. కాకపోతే ఈ యెల్లో బ్లౌజ్ మాత్రం హాఫ్ హ్యాండ్స్ ఉండే. సో, నాకు ఈ బ్లౌజ్ డిజైన్ ఇంకా ఈ నెక్ షేప్ కానీ, నెక్ డిజైన్ కానీ అండ్ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది. సో, ఈ మగ్గం వర్క్స్ నాకు చాలా యూనిక్‌గా అనిపించిందనమాట. అండ్ యెల్లోలో ఎప్పుడు ట్రై చేయలేదు శారీ అని చెప్పేసి ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్లౌజ్‌కి ఏ కలర్ శారీ అయితే బావుంటుందని చెప్పేసి చాలా చూసాననమాట. చాలా చూస్తుంటే నాకు చాలా డార్క్ పర్పుల్ శారీ ఎక్కువ కనిపించింది. బట్ డార్క్ పర్పుల్ శారీ చాలా మంది కట్టుకుంటున్నారని చెప్పేసి ఐ వాంట్ టు గో సంథింగ్ డిఫరెంట్. మంచి కాంబినేషన్ బట్ చాలా యూనిక్‌గా ఉండే కాంబినేషన్‌కి వెళ్దామంటే నాకు ఈ బ్లౌజ్‌కి ఈ కలర్ శారీ కనిపించిందనమాట. సో, నాకు ఈ కలర్ శారీ కనిపించిన వెంటనే ఆ ఫోటో తీసుకొని నేను ఆ ఫోటో ఉన్న సేమ్ ఈ కలర్ శారీ వెతుకుదామని చెప్పేసి ఐ వెంట్ టు సికింద్రాబాద్. సికింద్రాబాద్ వెళ్ళి అట్లా వెళ్తూ ఉంటే నేను యాక్చువల్లీ సండే రోజు వెళ్ళాను. సండే రోజు సికింద్రాబాద్‌లో షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయన్నమాట. సో, నాకు చాలా తక్కువ షాప్స్ ఓపెన్ ఉన్నాయి కనిపించినాయి. అట్లా 3, 4 షాప్స్‌కెళ్ళాను. నాకు దొరకలేదు. ఫైనల్లీ ఒక షాప్‌కెళ్ళాను. అక్కడ నాకు డార్క్ పర్పుల్ శారీ చూపిచ్చాడు. ప్లస్ ఈ కలర్ శారీ చూపిచ్చాడు. ఈ శారీ చూపిచ్చాడు. సో, 2 చాలా బాగా సెట్ అయ్యాయి. కానీ అది చాలా కామన్‌గా అందరూ ఏసుకుంటున్నారని చెప్పేసి ఈ శారీ ఫిక్స్ అయ్యానన్నమాట. సో, ఇది టర్కాయిస్ బ్లూ. దీని మీద ఇట్లా గోల్డ్ అంటే మీన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ మొత్తం ఇది గోల్డ్ కాదు. లైట్ రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్. సిల్వర్ షేడ్ అండ్ రోజ్ గోల్డ్ మధ్యలో ఉన్న షేడ్ ఐ మీన్ ఆ వర్క్ అనమాట ఇదంతా. ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, అట్లనే రోజ్ గోల్డ్ కాదు. సో, నాట్ కంప్లీట్‌లీ గోల్డ్. కొంచెం కంప్లీట్ ట్రెడిషనల్ గోల్డ్ శారీకి గోల్డ్ జ్యువెలరీ యేసుకునే టైప్ శారీ కాదనమాట ఇది. సో, ఈ శారీ చూజ్ చేసుకున్నాను. సో, దీని మీద కూడా ఎక్కువ హెవీ అసలు ఏమంటారు హెవీ వర్క్ కానీ లైక్ ఏం లేదు. ఇదంతా శారీ మొత్తం ఇంతే వర్క్ ఉంది. కిందనేమో బార్డర్ ఇలా ఇచ్చాడు. పీకాక్స్ పెద్ద పెద్ద పీకాక్స్ ఇచ్చాడనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, నేను ఈ శారీని ఇట్లాగే ఏసి కట్టుకుందాం అనుకున్నాను. లైక్ లేస్ కానీ, దీనికి మగ్గం కానీ ఏం చేపించుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ చాలా మగ్గం ఉంది కాబట్టి ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. శారీ చాలా సింపుల్‌గా ఉంచుకుందాం అనుకున్నాను. ఈ కలర్ డిసైడ్ అయిపోయాను. ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఈ కలర్‌కి ఈ శారీకి ఇవి వచ్చాయన్నమాట. సో, ఇది కూడా బాగా సెట్ అయితదని చెప్పేసి ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ కాంబినేషన్ శారీ ఫిక్స్ అయిన తర్వాత జ్యువెలరీ ఎలాంటిది సెట్ అవుతదని చెప్పేసి చాలా చూసానన్నమాట. కంప్లీట్ ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే అస్సలు సెట్ అవ్వదు. అట్లా అని సిల్వర్‌లో, సీజెడ్స్‌లో అస్సలు సెట్ అవ్వదు. అట్లా అని విక్టోరియా పర్ల్స్ ఉంటాయి కదా! విక్టోరియా కూడా ఆల్రెడీ నేను ఆ విక్టోరియా సెట్ వేసుకున్నాను. విక్టోరియాలో ఆల్రెడీ ట్రై చేశాను. నా ఫ్రెండ్ పెళ్ళికి 1 ఇయర్ బ్యాక్ వినుత పెళ్ళికి విక్టోరియా సెట్ ఆల్రెడీ ఏసేసుకున్నాను. ఐ వాంట్ టు గో సంథింగ్ న్యూ ఈసారి. ఇంకా ఏముంటుందని చూస్తూ ఉంటే ఐ కేమ్ అక్రాస్ మొజోనైట్ కుందన్ జ్యువెలరీ అనమాట. మొజోనైట్స్ అంటే కొంచెం అవి ఏమంటారు అటు సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, విక్టోరియా కాదు. అదొక డిఫరెంట్ కుందన్ అనమాట. మొజోనైట్ కుందన్ జ్యువెలరీ. సో, సరే అని చెప్పేసి ఇంక మొజోనైట్ కుందన్ జ్యువెలరీ సెట్ అవుతుంది అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ చూసుకున్నాననమాట. చూసుకొని ఈ టైప్‌లో పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా ఐ వెంట్ టు బేగం బజార్. బేగం బజార్‌లో ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత లిటరల్లీ నేను బేగం బజార్‌లో
ఎవ్రీ షాప్‌లో అడిగినా కూడా ఎక్కడా లేవన్నారు. వెతుకుతున్నా అండ్ సికింద్రాబాద్‌లో నేను శారీ షాపింగ్ చేసినప్పుడు కూడా సికింద్రాబాద్‌లో కూడా నేను అడిగాననమాట మోజోనైట్ కుందన్స్. నాకెక్కడా కనిపించలేవు. కేమ్ అక్రాస్ ఎ షాప్. ఆ షాప్ పేరొచ్చేసి శృంగార్ అనమాట. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ షాప్స్ ఇన్ బేగం బజార్. సో, నేనట్లా ఆ షాప్‌కెళ్దామని ఏమి ఎళ్ళలేను. ఇట్లా అన్ని షాప్స్ తిరుగుతుంటే శృంగార్ అని ఒక షాప్‌కెళ్ళాను. 3 ఫ్లోర్స్ ఉంటుంది షాప్. ఇంకా ఆ షాప్‌కెళ్ళేసి చూద్దామని చెప్పేసి ఎళ్తే, ఆ షాప్‌లో మొజనైట్ జ్యువెలరీ కలెక్షన్ బాగుండే అనమాట. చాలా మోడల్స్, డిజైన్స్ ఎక్కువ ఉండే. సో, అందులోకి ఈ శారీ అంతా వెళ్ళి పెట్టుకొని చూసి డిసైడ్ అయ్యా. అంటే లైక్ ఈ శారీ తీసుకెళ్ళి, ఈ శారీ పైనుంచి అట్లా పెట్టుకొని నచ్చిన సెట్స్ అన్నీ ఒకసారి పెట్టుకొని చూస్తున్నా అనమాట. ఏది సెట్ అవుతుంది ఏంటి అని. అట్లా చాలా చూసాననమాట. కానీ చాలా కామన్‌గా అందులో మనకి గ్రీన్ స్టోన్, వైట్ కుందన్ స్టోన్స్ ఎక్కువ ఉండే. సో, నా శారీ ఈ టర్కోయిజ్ బ్లూ, యెల్లో దానికి బ్లూ కలర్, యెల్లో కలర్ స్టోన్స్ ఉంటేనే బావుంటుంది అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే విత్ దిస్ కాంబినేషన్ గ్రీన్ గోస్ వెరీ వెల్. గ్రీన్ స్టోన్స్ అనేవి మనకి వేరే కాంబినేషన్స్‌కి కూడా చాలా బాగా సెట్ అయితాయి. సో, అట్లా ఐ కేమ్ అక్రాస్ దిస్ సెట్ అనమాట. ఇదేంటంటే వైట్ కలర్, గ్రీన్ కలర్ వచ్చి కింద నా శారీ కలర్ ఉన్న ఏమంటారు ఈ బీడ్స్ వచ్చాయి. సో, నాకు ఇది చాకర్ టైప్ అనమాట. ఇది నెక్లెస్ కాదు చాకర్. నాకు నచ్చింది. ఇది ఈ శారీకి కూడా చాలా బాగా సెట్ అయింది. సో, ఇంకా ఈ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో, కొంచెం కాస్ట్‌లీ అనమాట. మోజోనైట్స్ వేరు, విక్టోరియా వేరు. సో, ఇవి చూడనీకి ఇట్లుంటాయన్నమాట. దిస్ లుక్స్ వెరీ రియల్. అండ్ వీటికి కమ్మలొచ్చేసి పెద్దవి. సో, ఈ సెట్ తీసుకున్నానింకా. సో, నాకొచ్చేసి ఈ సెట్ ఆల్మోస్ట్ 12,600 ఎంతో పడిందనమాట. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. 12,600 పడింది. ఎందుకంటే దిస్ ఈజ్ మొజోనైట్స్ కాబట్టి కాస్ట్‌లీ అంత పడింది. నేను ఈ సెట్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్‌కొచ్చేసరికి విక్టోరియా బ్యాంగిల్స్ తీసుకున్నాము. విక్టోరియా బ్యాంగిల్స్ బాగా సెట్ అయితాయని చెప్పేసి ఈ విక్టోరియా బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి సెట్ ఈ బాక్స్‌లో ఇస్తారు. ఇవెక్కడ తీసుకున్నానంటే ఇవి కూడా బేగం బజార్‌లోనే తీసుకున్నాను. కానీ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ తీసుకున్నాను అంటే షాప్ వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా! ఉస్మానియా హాస్పిటల్‌కి కొంచెం ఆపోజిట్ సైడ్ కొంచెం ఏమంటారు వెనక్కెళ్ళాలనమాట. వెనక్కెళ్తే అక్కడ ఒక పెద్ద బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది. నాకు పేరు అస్సలు గుర్తులేదు. ఐ ఫర్గాట్ టు ఏమంటారు నోట్ ద నేమ్ ఆఫ్ షాప్. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సో, ఆ ఉస్మానియా హాస్పిటల్‌కి ఆపోజిట్‌లో కొంచెం మీరు వెనక్కి వస్తూ ఉంటే అక్కడ బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయన్నమాట. ఒక పెద్ద బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది. మీరు జస్ట్ ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది. నడుచుకుంటూ లోపలికెళ్ళాలి. అక్కడ తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ దిస్ కాస్టెడ్ మీ ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్. ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే లాస్ట్ మంత్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ పెళ్లి అయిందనమాట లాస్ట్ మంత్. ఆ ఫ్రెండ్ పెళ్ళికి ఇవి తీసుకున్నాను రిసెప్షన్ లుక్‌కి. సో, అవే ఇప్పుడు బాగా సెట్ అయితాయని చెప్పేసి ఈ శారీకి కాంబినేషన్ అని చెప్పి ఇవేసేసుకున్నాను. ఇవి ఇంకా వాటర్ బ్యాంగిల్స్ అండ్ నార్మల్ వేరే స్టోన్ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాననమాట. శారీకి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఎందుకో నాకు వడ్డానం ఇట్లా బెల్ట్‌ది పెట్టుకోవాలి అని అనిపించలేదు. సింపుల్‌గా చైన్‌ది పెట్టుకుంటే బాగుండు అని అనిపించింది. అందుకే ఇంకా ఈ సింపుల్ చైన్‌ది వడ్డానం తీసుకున్నాను. సో, ఇది తీసుకున్నాను. ఇది కూడా ర్యాండమ్‌గా ఏదో షాప్‌లో తీసుకున్నాను. ఇట్లా వెళ్తూ ఉంటే చైన్ చైన్ వడ్డానాలు చాలా తక్కువ కనిపించాయన్నమాట. ఇట్లా ర్యాండమ్‌గా ఒక షాప్‌కెళ్తుంటే అక్కడ ఇది కనిపించింది తీసుకున్నాను. దిస్ కాస్టెడ్ మీ 1100. అండ్ నెక్స్ట్ హెయిర్. హెయిర్ వచ్చేసి నాకప్పుడు నో ఐడియా. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు హెయిర్ ఎట్లా ఏసుకోవాలి అని చెప్పేసి. సరేలే ఏమైనా సింపుల్ యాక్సెసరీస్ తీసుకుందాము హెయిర్‌కి అని చెప్పేసి చంద్రుడు, సూర్యుడు అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇది పెళ్ళప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు. కానీ నేను ఇవి ఎనకాల పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ చంద్రుడు, సూర్యుడు తీసుకున్నాను. సో, దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 550 అనుకుంటా 2 కలిపి. సో, ఇవి సింపుల్‌గా ఎనకాల పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఇంకా ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాపెట్ బిళ్ళ. నేను ఆల్రెడీ అప్పుడు వినుత పెళ్ళికి విక్టోరియా పెట్టుకున్నానని చెప్పాను కదా అన్నీ. ఆ విక్టోరియా సెట్‌లోనే నాకు ఈ పాపెట్ బిళ్ళ ఉండే అనమాట. సో, కింద బీడ్స్ కూడా కరెక్ట్‌గా సెట్ అయితాయని చెప్పేసి నేను దీన్నే పాపెట్ బిళ్ళలాగా యూజ్ చేద్దామని చెప్పేసి ఉంచుకున్నాను. అండ్ దట్స్ హౌ ఐ క్యూరేటెడ్ మై జ్యువెలరీ అండ్ శారీ. సో, అట్లా ఫస్ట్ చెంపస్వరాలు కూడా పెట్టుకుందాం అనుకోని ఈ చెంపస్వరాలు తీసుకున్నాననమాట. కాకపోతే ఇవి నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ప్లస్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. సో, చెంపస్వరాలు కట్ చేసి ఇంకా మిగతావన్నీ పాపెట్ బిళ్ళ, కమ్మలు సెట్,
బ్యాంగిల్స్, ఇంకా వడ్డానం ఇవన్నీ పెట్టుకున్నాను. సో, బ్యాంగిల్స్ వచ్చేసి కాంబినేషన్ తీసుకున్నాననమాట. ఈ యెల్లోలోనేమో వాటర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఈ బ్లూలోనేమో ఇట్లా నార్మల్ డిజైన్‌వి తీసుకున్నాను. ఇప్పుడు చెప్పాను కదా! ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్ ఒక కాంప్లెక్స్ ఉందని. అక్కడే నేను ఈ బ్యాంగిల్స్ అన్ని తీసుకున్నాను. అండ్ సో, దట్స్ హౌ ఐ క్యూరేటెడ్ మై హోల్ వెడ్డింగ్ లుక్. నెక్స్ట్ లుక్ వచ్చేసి రిసెప్షన్ లుక్. రిసెప్షన్ వచ్చేసి హైదరాబాద్‌లో జరుగుతుందనమాట. రిసెప్షన్‌కి నేనేమనుకున్నాను అంటే లైక్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను, శారీ కట్టుకున్నాను. రిసెప్షన్‌కి లెహెంగా అయితే బాగుంటుంది. కొంచెం ఫ్యాన్సీ లెహెంగా అయితే బాగుంటుంది. లైక్ ట్రెడిషనల్ కాకుండా కొంచెం వెస్టర్న్ లుక్ వచ్చేలాగా, కొంచెం మోడర్న్ లుక్ వచ్చేలాగా ఫ్యాన్సీ లెహెంగా అయితే బాగుంటుందని చెప్పేసి. అండ్ కలర్ విషయానికి వస్తే ఐ వాంట్ టు వేర్ సంథింగ్ ఇన్ పర్పుల్ ఎప్పటి నుంచో. సో అట్లా పర్పుల్లో లెహెంగా చేపించుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. అండ్ నైట్ కాబట్టి పర్పుల్ ఇంకా సిల్వర్ కాంబినేషన్ బాగుంటుంది అని అనిపించి నేను ఈ లెహెంగాని క్యూరేట్ చేసుకున్నాను. ఈ లెహెంగా చూసే ముందు ప్లీజ్ గో అండ్ వాచ్ ద అవుట్ఫిట్ వీడియో. అట్లా ఆ లెహెంగా వేసుకున్నాను అనమాట. లెహెంగా వచ్చేసి బ్లౌజ్ చాలా హెవీగా అండ్ లెహెంగా వచ్చేసి నెట్ వెళ్దామని అనుకున్నాను. అండ్ అట్లా ఈ బ్లౌజ్ని చేయించుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మగ్గం వర్క్, ఇదంతా సిల్వర్ ఇంకా పర్పుల్ కలర్ థ్రెడ్ వచ్చేసి ఇదంతా మగ్గం వర్క్ అనమాట. సన్న సన్న లీవ్స్ లాగా. అండ్ నెక్ వచ్చేసి ఇట్లా యూ షేప్ పెట్టించుకొని ఇదంతా హెవీ మగ్గం వర్క్. అండ్ నెక్స్ట్ వెనకాలకి కూడా ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టించి ఇక్కడ ఒక లేస్ లాగా ఇచ్చామన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇంకా 3/4 హ్యాండ్స్ లాగా పెట్టించాము ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వరకు. అండ్ దీనికి వచ్చేసి లెహెంగా నేను మొత్తం నెట్ అనుకున్నాను కాబట్టి ఇదంతా నెట్. అండ్ ఈ నెట్లో నేను లైట్ కలర్, లైట్ పింక్ షేడ్ విత్ పర్పుల్ అయితే బాగుంటుంది. మొత్తం పర్పుల్ అయితే అస్సలు బాగోదని చెప్పేసి ఇట్లా 2 షేడ్స్ లాగా చేపించాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ లైట్ పింక్ కలర్ నెట్ ఫాలోడ్ బై ఈ పర్పుల్ కలర్ది చేపించాను. ఇది కూడా చాలా ఫ్లేయర్, చాలా గేరా పెట్టించాను. అండ్ ఇందులో నాకు తెలిసి 1, 2, 3 ఇట్లా 4 లేయర్స్ ఆఫ్ నెట్ వచ్చింది. లోపల ఇంకా క్యాన్ అవసరమే లేదు మనకి. సో లోపల నెట్ వచ్చింది కాబట్టి మనకు క్యానే అవసరం లేదు ఇది. సో ఇట్లా నేను క్యాన్ లేకుండానే ఇట్లా గేరా కనిపించేలాగా, ఇట్లా మంచిగా కనిపించేలాగా ఇన్ని లేయర్స్ లేపించి చేయించాను అనమాట. సో మనకి నెట్ కాబట్టి ఇంకా నెట్లో ఇన్ని లేయర్స్ లోపల వచ్చాయి కాబట్టి మనకి క్యాన్ అవసరం లేదు. అండ్ చమ్కీ టైప్ చిన్నవి పెట్టించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చున్నీ కూడా 2 షేడ్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి 2 షేడ్స్లో పెట్టించాను. సో పైన వచ్చేసి ఈ లైట్ పింక్, కిందనేమో పర్పుల్. దీనికి సిల్వర్ కలర్ మగ్గం వర్క్ ఉంది కాబట్టి ఈ సిల్వర్ కలర్ లేస్ వేయించాను అనమాట. అండ్ సో ఈ లుక్ అయితే నాకు చాలా ఇష్టం. నాకు ఈ లెహెంగా చాలా చాలా నచ్చింది. అండ్ ఇదంతా సిల్వర్ ఉంది కాబట్టి యాక్చువల్లీ ఈ లెహెంగానే చాలా హెవీగా ఉంది. లైక్ బ్లౌజ్ చాలా వర్క్ వచ్చేసి, లెహెంగా కూడా ఫుల్ గేరా వచ్చేసి. సో అవుట్ఫిట్ స్పీక్స్ ఎ లాట్. దీనికి జ్యువెలరీ చాలా మినిమల్గా మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. అందుకే నేను చాలా సింపుల్ సీజెడ్స్లో ఈ సింగిల్ లేయర్ నెక్ పీస్ తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి కమ్మలు కూడా చాలా చిన్నగానే వచ్చాయి. సో ఇది చాలా సింపుల్గా తీసుకున్నాను నేను. ఇది కూడా బేగం బజార్లోనే తీసుకున్నాను. బేగం బజార్లో మజీసా జ్యువెలరీ అని ఒక షాప్ ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వరి అవ్వకండి. ఆ షాప్లో తీసుకున్నాను. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 700 అనుకుంటా. సో ఈ నెక్ పీస్ 700 ఎంత పడినట్టుంది, 6 అంత ఐడియా లేదు. 700, 650 అంత పడింది. సో తీసుకున్నాను. అండ్ దీనికి బ్యాంగిల్స్ కూడా నేను పర్పుల్ షేడ్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను. బట్ నాకు ఎందుకో బ్యాంగిల్స్ సెట్ అవ్వలేదు అనిపించి జస్ట్ సీజెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా ఈ బ్యాంగిల్సే ఒక్కొక్క సైడ్ 2 వేసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను సేమ్ ఆ కాంప్లెక్స్లో ఉన్న బ్యాంగిల్ స్టోర్ ఉంది కదా, అక్కడే తీసుకున్నాను. సో అట్లా నేను ఈ రిసెప్షన్ లుక్ని కూడా క్యూరేట్ చేసుకున్నాను. అండ్ ఎవ్రీ లుక్ చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, డిఫరెంట్ స్టైల్లో క్యూరేట్ చేసుకున్నాను అనమాట. లైక్ హల్దీ కానీ, మెహందీ కానీ, పెళ్లి కూతురు ఫంక్షన్,
పెళ్ళి, రిసెప్షన్. సో ఈ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను స్వాంకీ స్టైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. ఇది కూడా అక్కడే చేయించుకున్నాను. ఎక్సెప్ట్ శారీ వచ్చేసి సికింద్రాబాద్లో తీసుకున్నాను. సో అన్నమాట వీడియో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యూరేషన్ ఆఫ్ మై అవుట్ఫిట్స్ ఫర్ మై బెస్టీ వెడ్డింగ్. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చాలా యూస్ఫుల్ అయిందని అనుకున్నాను. ఎవ్రీ డీటెయిల్ ఇంకేమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్ అవన్నీ, డోంట్ వరీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలామంది మేకప్ ప్రోడక్ట్స్ గురించి అడిగారు, అదంతా కూడా వేరే వీడియోలో చేస్తాను. ఇది చాలా లెంతీ అయిపోతుంది. సో దట్స్ హౌ ఐ క్యూరేటెడ్ ఆల్ ద లుక్స్. మీకు ఏ లుక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఐల్ బీ వెరీ హ్యాపీ రిప్లైయింగ్ ఆల్ టు యువర్ కమెంట్స్. సో that's it for the video. I hope it helps you. So see you in my next video. Like, share and subscribe to my channel Sandhya Sumna. Lots of love from me and thank you so much. షార్ట్స్, బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ అండ్ చూడని వాళ్ళు ఉంటే వెడ్డింగ్ షార్ట్స్ కానీ సిరీస్, ఆ వెడ్డింగ్ సిరీస్ కంప్లీట్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను అండ్ బ్లాగ్స్ కూడా చేశాను. చాలా బాగుంటాయి, చూడండి. అండ్ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. See you in my next. Bye.